సేమ్ లోన్కి డిఫరెంట్ ఈఎంఐ ఎందుకు వస్తుందో తెలుసా? లోన్ ఒకటే కావచ్చు, బట్ ఇంట్రెస్ట్లు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అదేంటి ఇంట్రెస్ట్లో కూడా ఇంకా టైప్స్ ఉంటాయా అంటే ఎస్, ఇంట్రెస్ట్లో కూడా టైప్స్ ఉంటాయి. దీంట్లో 2 కేటగిరీస్ ఉంటాయి, ఒకటి ఫ్లోటింగ్, ఒకటి ఫిక్స్డ్. ఫ్లోటింగ్ అంటే ఏంటంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఎప్పుడైతే రెపో రేట్ పెంచుద్దో బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ అనేది పెంచుతాయి అనమాట. సో ఆర్బీఐ తగ్గిస్తే తగ్గిస్తుంది. ఒకవేళ ఫిక్స్డ్లో తీసుకుంటే, ఫిక్స్డ్లో తీసుకుంటే ఆర్బీఐ పెంచినా తగ్గించినా, రెపో రేట్ పెరిగినా తగ్గినా కానీ మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, మీ ఈఎంఐ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఫ్లోటింగ్ ఆర్ ఫిక్స్డ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫిక్స్డ్ సో మనకి నేమ్ ఓన్లీ ఇండికేటింగ్ అనమాట. సో ఫిక్స్డ్ అంటే ఎవరు ఎలా ఉన్నా కానీ ఫిక్స్డ్ గా ఉంటుంది. ఫ్లోటింగ్ అంటే డిపెండ్స్ ఆన్ ఆర్బీఐ రెపో రేట్ అనమాట. రెపో రేట్ పెంచితే పెరుగుద్ది, తగ్గిస్తే తగ్గుతుంది. ఫిక్స్డ్ బెస్టా, ఫ్లోటింగ్ బెస్టా అంటే సో లోన్ కేటగిరీని బట్టి షార్ట్ టర్మ్ లోనా, లాంగ్ టర్మ్ లోనా అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ షార్ట్ టర్మ్ అనుకోండి, సో నువ్వు ఫిక్స్డ్ తీసుకుంటే బెస్ట్. లాంగ్ టర్మ్ లైక్ మన హౌస్ లోన్ ఉంటుంది 15 years 20 years అలా ఉంటుంది అనమాట. సో అలాంటి టైంలో మీరు ఫ్లోటింగ్ తీసుకుంటే ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకి ఈఎంఐ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో నాకు అలా వద్దు, ఎప్పటికైనా ఫిక్స్డ్గా వెళ్ళాలి, అంత రిస్క్ నేను తీసుకోలేను అనుకుంటే ఫిక్స్డ్ తీసుకోవడం చాలా బెస్ట్. సో మార్కెట్లో దాదాపు ఎక్కువ పర్సెంటేజ్ ఫ్లోటింగే ఉంటుంది. ఎందుకు అంటే ఫ్లోటింగ్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఉంటుంది కాబట్టి మోస్ట్లీ కొన్ని బ్యాంక్స్ తగ్గిస్తుంటాయి, కొన్ని బ్యాంక్స్ తగ్గించవు. సో ప్రాఫిట్ అనేది వాళ్ళకి ఎక్కడికి వెళ్ళదన్నమాట బ్యాంక్స్ వాళ్ళకి. సో వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.